చూస్తూనే ఉన్నాం మనం చివరి అంకం మరి ఇప్పటికే మరి సిపిఐ సిపిఎం వాళ్ళందరూ కూడా కారు గుర్తుకు ఇచ్చినటువంటి విషయం మీకు తెలిసిందే. మరి ఈరోజు బైక్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్న సందర్భంలో చిమిర్యాల గ్రామం నుంచి మరి నర్సిరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది గులాబీ చూసినట్టయితే ఎర్ర రక్తం ఎలా కలిసిపోయా? కలిసిపోయాయి కదా సార్, కలిసిపోయే మనస్ఫూర్తిగా కలిసిపోయే పనిచేస్తున్నాం కదా సార్. అందుకని గెలుపు ఈజీ అయిపోయింది ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారికి. ఎందుకంటే సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ కలిసి ఉమ్మడిగా చేస్తారు కాబట్టి గెలుపుకు ఈజీ అయిపోయింది. సిపిఐ అంటే కమ్యూనిస్ట్ భావజాలం వాళ్ళకు చేయితో పంచాయతీ పెట్టుకోరు, కొన్నాళ్ళు వాళ్ళతో ఈజీగా కలిసిపోయారు. పసుపు దళంతో పంచాయతీ పెట్టుకోరు, వాళ్ళతో కలిసిపోయారు. ఇలా గులాబీ దళంతో పంచాయతీ పెట్టుకోరు, వారితో కూడా కలిసిపోయారు. అంత ఈజీగా ఎట్లా కలుస్తారు మీరు? అంటే ఇప్పుడు మేము ప్రస్తుతానికి కలిసింది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి బీజేపీలో పోయింది కాబట్టి బీజేపీ అంటే మాకు పడదు. అసలు ఈ మద్దతుతో పార్టీకి మద్దతు గెలవకూడదు అనే ఉద్దేశంతో టీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నాం. మెజార్టీ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తే తప్పంటారా మరి? మెజార్టీ మా పార్టీ అయితే మెజార్టీ అభిప్రాయంతోనే చేస్తున్నాం మేము. హిందువుల పట్ల ఉండటం అనేది తప్ప బీజేపీ? ఈ హిందువుల పట్ల అనేది కాదుగా, హిందువు అనేది కాదుగా సార్. అన్ని సంస్కృతులు అన్ని మతాలు ఉన్నాయి, అంతా కలిసి ఉండాలనేది మా భావన. కాకపోతే ఒకే హిందుత్వం అనే అదే గొడుగు పట్టుకుని పోతే మరి ఇంకా మస్తు క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. సిపిఐ వాళ్ళు ఎంఐఎం పార్టీ వాళ్ళని ఏమన్నారు? వాళ్ళు చూస్తే వాళ్ళ ఓట్ల కోసం ఏమో చెప్పిస్తారా? ఎందుకు మేము ఎంఐఎం పార్టీని ఎప్పుడైనా వ్యతిరేకిస్తాం, మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. మేము ఎంఐఎం పార్టీని మేము వ్యతిరేకిస్తాం. మీ ఊళ్ళో మీ సిమిరాలలో మీ ఓటు బ్యాంక్ ఎలా ఉంది? మొత్తం కార్లోకి షిఫ్ట్ అయినాయా? కార్లోకి షిఫ్ట్ అయినట్టు కంప్లీట్ అట్ వస్తుంది. మీరు మద్దతు ఇచ్చిన అభ్యర్థి మా విలేజ్లో 1036 ఓట్లు ఉన్నాయి. మేము 650 నుంచి 700 ఓట్లు వస్తాయి అనుకుంటున్నాం మాకు. సో అన్ని భావజాలాల వాళ్ళు మరి ఇక్కడ కంపల్సరీ కూడా బాగా నడుస్తుంది అని అంటారు. నిజమేనా? మీ భావజాలం ఎలా ఉంది? మాకైతే మంచిగానే నడుస్తున్నారు, అందరం కలిసి బాగా నడుస్తున్నట్టే అనిపిస్తుంది. మీ ఓటర్ కూడా మా ఓటర్లకు ఏం లేదు, టీఆర్ఎస్కి ఏమని చెప్పాము అది డిసైడ్ అయ్యి ఉన్నారు అందరూ. టీఆర్ఎస్కి వేస్తారు కన్ఫర్మ్. మళ్ళీ 2024లో పొత్తు వేరు తిరిగి ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇది ఇప్పటి వరకు అయితే ఇది 40 రోజులు 40 తర్వాత అధిష్టానం ఏది చెప్తే అది మళ్ళీ ఇంకా ముందు చూసుడేంది అనుడే అది ఉండదు. మళ్ళీ మా పోరాటాలే. ఏం పాలన ఇది, కేసీఆర్ పాలన అనాల్సిందేనా మళ్ళీ? అంటాం కదా, తప్పదు కదా అది. థ్యాంక్ యూ సార్. నెంబర్ తీసుకోండి.